హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను ఒక డిఫరెంట్ రెసిపీ చేసి చూపిస్తానండి. అదే చికెన్ లివర్ అండ్ గిజర్స్ ఫ్రై. చికెన్ లివర్ మరియు కందనకాయల ఫ్రై నీచు వాసన లేకుండా టేస్టీగా వచ్చేలా చేసి చూపిస్తానండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. గ్రేవీ కూడా అన్నంలో కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది. లివర్ మరియు కందనకాయలు కలిపి చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగొస్తుందండి. నేను చెప్పిన విధంగా చేస్తే గ్రేవీ కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. దీనికోసం ముందుగా పావు కేజీ లివరు, పావు కేజీ కందనకాయలు తీసుకున్నాను. వీటినైతే ఉప్పు మరియు నిమ్మరసం వేసి నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అలా చేస్తేనే నీచు వాసన అనేది పోతుంది. నిమ్మరసంలో ఉప్పు వేసి కొద్దిసేపు 5 నిమిషాల వరకు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా తీసేసి మళ్ళీ మంచి వాటర్‌లో మంచిగా ఇలా కడుక్కొని పెట్టుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి కందనకాయలను తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని స్టవ్ పై పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల దీనిలో ఉన్న మలినాలు, స్మెల్ అంతా పోతుందండి. అంతా క్లీన్ అవుతాయి. అదంతా వెళ్ళిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ మంచి వాటర్‌లో కడిగి పెట్టుకోవాలండి. చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఒక ఇలాచీ, లవంగాలు 2, కొంచెం దాల్చిన చెక్క, షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలండి, ఒక 2, 3 పచ్చిమిర్చీలను ఇలా చిన్న చిన్న పీసెస్‌లా వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ అండి, పెద్ద సైజు ఆనియన్‌ను చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆనియన్స్ ఒక హాఫ్ వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకొని ఆనియన్స్ ఒక 50% ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం డీప్ ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలి. ఫ్రెష్‌గా నూరుకున్నది వేసుకోండి. అలా అయితేనే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. అలాగే పసుపు అండి. పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని అంతా మంచిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వాచ్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి లివర్ అండి, లివర్ పీస్‌లను ముందుగా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా కొంచెం మంచిగా పట్టే విధంగా ఈ ఆయిల్‌లో ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత ఇవి కొంచెం గట్టిగా అవుతాయండి, దగ్గరగా వస్తాయి. దీంట్లోకి టమాటా ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌లా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్టీగా వస్తుందండి టమాటా వేసుకోవడం వల్ల. ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత ఇవి కొంచెం సాఫ్ట్‌గా అవుతాయి. ఈ టమాటా ముక్కలు కూడా. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కందనకాయలు ఉన్నాయి కదా! వీటిని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇదే ఆయిల్‌లో ఈ మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. ఇందులో ఇవన్నీ ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే నీచు వాసన అనేది లేకుండా పోతుంది. ఈ ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోండి. ఎందుకంటే మనము ఈ లివరు ఇందులోకి కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలండి. లేదంటే నీచు వాసన వస్తుంది. కాబట్టి అంటే నేను చిన్న స్పూన్‌తో వేశానండి. మామూలు స్పూన్ కాదు, చిన్న స్పూన్, అందుకనే 4 స్పూన్స్ వేశాను. మామూలుగా మీడియం సైజు స్పూన్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి. చివర్లో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి సాల్టు. ఇప్పుడైతే నేను కొంచెం వేశాను. చివర్లో మళ్ళీ చూసుకుంటాను. ఆనియన్‌లో వేశాను. మళ్ళీ ఇప్పుడు వేశాను కాబట్టి చివర్లో చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మిరియాల పొడి అండి. ఖచ్చితంగా మిరియాల పొడి వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. మంచిగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగొస్తుంది. ఈ నీచు వాసన అనేది మొత్తం లేకుండా చేస్తుంది.
ఇలా పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకొని అంతా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మళ్ళీ అంతా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఈ పచ్చిమిర్చిని ఇలా చీల్చి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క అండి, హాఫ్ వరకు పిండుకుంటే సరిపోతుంది. ఇది హాఫ్ కేజీ కదా, ఒక నిమ్మకాయ చెక్క అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, మంచిగా ఫ్రై అయింది లివరు. ఈ కందనకాయలు అయితే మంచిగా ఫ్రై అయ్యాయి. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసి వేసుకోండి అవసరమైతే. లివర్ కందనకాయల ఫ్రై అయితే ఎంతో టేస్టీగా రెడీ అయిందండి. చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా, అంత బాగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయత్రీస్ కిచెన్.